లేవే తీసుకో చీరలు. మీ అమ్మ తన పుట్టింటి నుంచి తెచ్చిన ఆస్తి ఈ కంచమేనే, తీసుకో. బిచ్చం ఎత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వస్తాను చిన్నమ్మ. నువ్వెందుకే ఏడుస్తావు? నాన్న, అక్క వెళ్ళిపోతుంది నాన్న, అక్క వెళ్ళిపోతుంది నాన్న. ఏం చేస్తావమ్మా? ఆడపిల్లల్ని ఎంత ప్రాణాధికంగా పెంచుకున్నప్పుడు ఏదో ఒక రోజు కన్నవారిని విడిచిపెట్టి కట్టుకున్న వాడితో వెళ్ళిపోవలసిందే కదా. నాన్న, నేను నిన్ను వదిలి వెళ్ళను నాన్న, నేను నిన్ను వదిలి వెళ్ళను. నీకెందుకు ఇప్పుడు ఆలోచన? అక్క ఇదే మన కుటీరం. రా. రా. ఇంతే మన ఇల్లు. ఇవే నా ఇంటిలో ఉన్న పాత్రలన్నీ. ఇతడే నా ఆరాధ్య దైవం. ఇదే నా ఆస్తి. పొలం లేదు, ఏం లేదు. శివభక్తితో కూడుకుని ఉన్న మీ మనసే దివ్యమైన పొలం. మీ సద్గుణివే కనకాభరణం. మీ ప్రీతియే నాకు ఆస్తి. ఇవే చాలు, ఇంకేమీ వద్దు. నువ్వు వంటకు సిద్ధంగా ఉండు. నేను కట్టెలు అమ్మేసి పదార్థాలు తీసుకుని అతిథికి చెప్పొచ్చేస్తా. శివుడు తృప్తి చెందాడు. నేను వెళ్ళొస్తానమ్మా. రండి, కూర్చోండి. పార్వతి, ఉన్నదంతా నాకే వడ్డించేస్తే నీకో? నాకు ఆకలిగా లేదు, మీరు భోంచేయండి. ఒకరు తింటూ మరొకరు పస్తుండకూడదు. ఆకు తీసుకురా, ఉన్నది ఉభయులం తిందాం. అమ్మా, భిక్షమయ్యమ్మా. భిక్షమయ్యి తల్లి. తీసుకో తల్లి. శివార్పణమస్తు. దేవుడు మీకు మేలు చేస్తాడయ్యా. చల్లగా ఉండాలి తల్లి. నీళ్లు తీసుకోండి. ఈవేళ మన పాలిట ఇదే విందు. వచ్చిన అతిథులకు భోజన సౌకర్యాలు చేయడానికి వీలు కాని పేదరికం మనల్ని వరించింది. పార్వతి, మానవులమైన మన చేతిలో ఏముంది? ఈశ్వరేచ్ఛ. కలిమిలేములంటే ఏమిటో తెలుసా? మనిషికి మమతలే బ్రతుకున సిరులుగా, ఒంటరి బ్రతుకే మాయనిలేమిగా. మనిషికి మమతలే
బ్రతుకున సిరులుగా ఒంటరి బ్రతుకే మాయని లేమిగా మనిషికి మమతలే బ్రతుకున సిరులుగా దంపతులు భయులు కలిసి మసలితే కమ్మని స్వర్గము ఇలనే ఉంది దంపతులు భయులు కలిసి మసలితే కమ్మని స్వర్గము ఇలనే ఉంది సతి సహకారమే పతికి సర్వస్వం మనిషికి మమతలే బ్రతుకున సిరులుగా ఇచ్చింది తినవలెను హర హర అనవలెను ఇచ్చింది తినవలెను పరశివుడు పిలిచితే పోవలెను మనిషికి మమతలే బ్రతుకున సిరులుగా ఒంటరి బ్రతుకే మాయని లేమిగా మనిషికి మమతలే బ్రతుకున సిరులుగా స్నానానికి వేడినీళ్ళు లేవు, పూజకి పత్రి లేదు, పుష్పాలు లేవు. నా పార్వతున్నంత వరకు ఇల్లంతా కళకళ్ళాడుతూ ఉండేది. ఇప్పుడు ఏమైందని? కళ్ళు కనపడ్డల్లా పెంట కుప్పలా ఉంది. గిరిజా, ఏ గిరిజా, ఏ గాడిద లేవే. నేను గాడిదనైతే నన్ను కన్న నువ్వు? నోరు మూసుకో. ఆయన ఘడీకోసారి పార్వతి పార్వతి అంటూ జపం చేస్తున్నారు. నువ్వు దానికంటే ఎందులోనూ తక్కువ కాదనే సంగతి చూపించాలని నేను నీకు చెప్పానా లేదా? నీకు అసలు శ్రద్ధే లేదు. ఎలా చూపించాలో నాకు అసలు తెలీదే. నీకు తెలియకపోతే నన్ను అడుగు, నేను నేర్పుతాను. దిగు, కింద దిగు, కొంచెం ఉండు. ఊడ్చవే. ఇలా ఇలాగే ఇలాగే ఊడు. ఇలా ఇలా గాడిద వినవే, నడు వంచి కసు ఊడ్చవే. అలా చూడు, అన్నిట్లోనూ దాన్ని మించిపోవాలే, దేనిలోనూ తక్కువ కాకూడదు, తెలిసిందా? సరేమ్మా. అలా అయితే కసు ఊడ్చాక లోపల బోలెడు మాసిన బట్టలు పడున్నాయి, వెళ్ళి వాటికి కాస్త నీటి ముఖం చూపించిరా. త్వరగా కసు ఊడ్చు. ఇదేమిటే చేప కోసం కాచుకునే కొంగలా కూర్చున్నావు? చేపలాగా నేను వచ్చాను, పట్టుకో నన్ను. నువ్వు చేపవి కాదు, కొంగవి కాదు, నీటి పామువి. నీకు మీసం పెరిగిందే కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. ఏమన్నావు? బుద్ధి పెరగలేదు? రావే రావే, బుద్ధి 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 పెరగలేదు. ఎంత మాట అన్నావు? అసలు నీకు బుద్ధి ఉందా అంట?
నాకు బుద్ధి లేదా నీకే లేదు గిరిజ ఏ గిరిజ ఆగవే ఆగలక్క ఎన్నిసార్లు చెప్పాను మగాళ్ళు ముట్టుకొని పోట్లాడకూడదని. వీడు మాత్రం నా జోలికి రావచ్చండి. మహాదేవా, ఒక ఆడపిల్లతో ఈ విధంగా చెలగాటాలు ఆడడం మంచి పని కాదయ్యా. ఆడితే నేనే దానికి కాబోయే మొగుడని ఊరందరూ తెలుసుగా. ఆగవే, ఎన్నిసార్లు చెప్పాలి మగవాళ్ళు ముట్టుకోకూడదని చెప్పానా? సరే ముట్టుకోనులే. మహాదేవా, ఇక మీదట ఇలా ఇష్టానుసారంగా పోట్లాడుకోకూడదు. ఇంటికి వెళ్ళు. నువ్వు చెప్తున్నావని పోతున్నాను గాని లేకపోతే ఆగవే. అబ్బా, అది సరే, చెరువుకి ఎందుకు వచ్చావు? అమ్మ బట్టలు నీటికి చూపించి రమ్మంది. ఒక్కొక్కటి చూపించేసా, అందుకే చెరువుకి వచ్చా. పిచ్చి పిల్ల, నీటికి చూపించి రావే అంటే ఈ బట్టలన్నీ శుభ్రంగా ఉతికిరా అని అర్థం. సరేరా, నేను ఉతికి పెడతాను. అయ్యో అమ్మయ్య. కట్టెల అమ్మకానికా స్వంతానికా? నీకు కావాలా తల్లి? కావాలి, కానీ నా దగ్గర డబ్బు లేదు. సరే తల్లి, నీ ఆశీర్వాదమే చాలు. ఇవి ఎక్కడ వేయమంటా? ఇక్కడే వేయి బాబు. దేవుడు నీకు మంచి చేస్తాడు. వస్తానమ్మా. వెళ్ళిరా. పార్వతి, పార్వతి, శివుడి వేళ ఏమీ ఇవ్వలేదు. దేవుడు నైవేద్యానికి మన దగ్గర ఏమీ లేదని శివునికే తెలుసుగా. అతిథి సత్కారానికి ఏం చేద్దాం? చుట్టుపక్కల ఆకుల అలములు పెరుగుతున్నాయి. అవే వండి నైవేద్యం పెట్టి